1.5 కోటి రూపాయలు ఒక లేజర్ మెషిన్ ఉంటుంది. ఓకే. ఒక డాక్టర్ వెళ్తాడు కార్పొరేట్లో, నాకు ఆ లేజర్ మెషిన్ కావాలి, స్టోన్ పగలగొట్టడానికి, అది ఫెంటాస్టిక్ మెషిన్, ఎక్కడో చూసింటాడు, బాగుంది, సరే అబ్బా తెస్తాము, కొంటాము, 1.5 crores పెట్టి వాళ్ళు కొంటారు, తెచ్చి పెడతారు. అది తెచ్చి పెడతారే కానీ దాని యూజే అవ్వదు, దాని మీద 60. ఇప్పుడు 1.5 crores ఇన్వెస్ట్ చేసినప్పుడు ఏమండి దీనివల్ల మనకు బిజినెస్ ఒక 2%, 1% పెరుగుతుంది కదా అని కోరుకోవాల్సిందే కదా. అట్లీస్ట్ పెరగకపోయినా కానీ ఆ డాక్టర్ దాని మీద క్వశ్చనే చేయాలి కదా. దాని మీద రాకపోతే ఎక్కడ కనెక్ట్ ఉంటుంది బిట్వీన్ ద టూ పీపుల్? సో ఇండియన్ సిస్టమ్ ఎట్ ప్రెసెంట్ అక్కడే సఫర్ అవుతా ఉంది. ఇక్కడ ద కనెక్ట్ బిట్వీన్ డాక్టర్ పాపులేషన్ ఆర్ కన్సల్టెంట్ పాపులేషన్ అండ్ ద కార్పొరేట్ పాపులేషన్ ఈస్ నాట్ గ్రేట్. ఇట్ ఈస్ నువ్వు నాకు ఒక పని చేస్తున్నావు, నీకు నేను డబ్బులు ఇస్తున్నాను, ఇలాంటి గివ్ అండ్ టేక్ పాలసీలోనే ఉంది. కానీ ఒక విధమైన రెస్పాన్సిబుల్ సఖ్యత ఫర్ కమ్యూనిటీ అనేది లేకుండా ఏ రోజైతే మనం అది తేగలుగుతామో, వేర్ ప్రాఫిట్ మేకింగ్లో మీరు కూడా షేర్ హోల్డర్స్, మీరు ఇన్వెస్టర్స్ కానీ, ఇన్వెస్ట్మెంట్ రేపొద్దున పెద్దగా అయితే మేము కూడా మీకు కూడా వర్తిస్తుంది అది. సో కలిసి కట్టుగా పని చేద్దాం. వీ విల్ నాట్ బి ఎట్ లాస్, కమ్యూనిటీ విల్ బి ఎట్ గెయిన్. ఓకే, అది రావాలండి ఫ్యూచర్లో. అది వచ్చిన రోజు ఎవ్రీథింగ్ విల్ బి డిఫరెంట్.